ఎలా ఉన్నారు? సో, మధ్యాహ్నం అయింది ఇప్పుడు. నాకు లంచ్‌కి చల్ల చల్లగా ఏం తినబుద్దయితలే. మార్నింగ్ మిగిలిన రైస్ ఉంది. సో, దాన్ని నేను వేడిగా ఏదైనా చేద్దాం అనుకుని ఫ్రిడ్జ్‌లో చూస్తే నాకైతే పుదీనా కనిపించింది. పుదీనా అండ్ 1 క్యారెట్ ఉంది. సో, నేనిప్పుడు వేడివేడిగా పుదీనా రైస్ చేసేద్దాం అనుకుంటున్నాను. చూసేద్దాం రండి ప్రాసెస్‌కి. తొందరగా అయిపోతది. ఒక 10, 15 మినిట్స్‌లో మన వేడివేడిగా పుదీనా రైస్ రెడీ. రైస్‌కి కావాల్సినవి పుదీనా అండ్ టమాటో అండ్ పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు. ఇది క్యారెట్ ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నా దగ్గర ఫ్రిడ్జ్‌లో ఒక్కటే ఉందండి, వాడేస్తున్నాను. ఇప్పుడు ఈ పుదీనా అండ్ టమాటో నేను మిక్సీ గిన్నెలో వేసేసుకుంటాను. గ్రైండ్ చేయాలి. మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసి పేస్ట్ వేసుకోవడమే. చేసేద్దాం రండి. ఒక బాండీ పెట్టి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. కొంచెం దాంట్లోకి సాజీరా వేస్తున్నాను. ఇంకొకటి కొంచెం మిరియాలు 2, 3 అట్లా వేసుకుంటున్నాను. ఇంకొకటి చెక్క 2 వేసుకుంటున్నాను. 2 లవంగాలు వేసుకుంటున్నాను. అంతే. ఇంకా దాని తర్వాత ఇవి వేసుకుంటున్నాను. పల్లీలు, శనగపప్పు అండ్ కాజు. కొంచెం టేస్ట్ కోసం అని వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. వేడివేడిగా తినేయచ్చు. మనకు ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించింది, వేడివేడిగా చల్లన్నం ఉంది అంటే ఇట్లా అన్నంని పుదీనా రైస్ చేసుకొని తినేయచ్చు. పిల్లలకు కూడా బాక్స్లో ఒకసారి లేట్ అయిపోతుంది అన్నప్పుడు రైస్ ఉంటే ఇట్లా పెట్టేయచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ పరంగా, హెల్తీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కొంచెం దోరగా వేయించేసుకొని మీ ఇష్టం. ఇది గరం మసాలా దినుసులు మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మనం పోపు పెట్టుకునేటట్టు ఆవాలు, జీలకర్ర వేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి నేను క్యారెట్ ముక్కలు తురిమి పెట్టుకున్నాను కదా, ఇది క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఆలు చిన్న చిన్నగా కట్ చేసి ఆలు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. సేమ్ బగారా తిన్నట్టే ఉంటుంది. చాలా వెజిటేబుల్ బగారా ఉంటుంది కదా, అట్లాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడికిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నది, నేను అది టమాటో అండ్ పుదీనా ఒకటి మిక్సీ చేసేసుకున్నాను పేస్ట్, అది వేసేస్తాను ఇందులో. మా పిల్లలకు కూడా ఇది నేను బ్రేక్ఫాస్ట్లో ఇస్తే చాలా ఈజీగా తినేస్తారు. చాలా బాగుందంటారు. మీరు కూడా ఎప్పుడైనా చేసుకోండి. ఇదంతా స్టవ్ సిమ్లోనే పెట్టి చేసుకోండి, పెద్దగా అసలు పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇందులో నేను పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ టమాటో యాడ్ చేసేస్తున్నాను. మీరు రైస్ క్వాంటిటీని బట్టి చూసి యాడ్ చేసుకోండి, పుదీనా కానీ టమాటో కానీ. ఎక్కువ రైస్ ఉంది అంటే టమాటాలు ఒక 2, 3 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచి పసుపు, ఉప్పు వేసి సిమ్లో పెట్టి దీన్ని కొంచెము బాయిల్ చేయాలన్నమాట. దీన్ని ఉడకనివ్వాలి. ఇట్లా హైలోనే ఉంచి కొంచెము పసుపు వేస్తాను దీంట్లోకి. కొంచెం పసుపు, మనకి రైస్ ఎంత ఉందో చూసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మళ్ళీ కషం అయిపోతే తినబుద్ధి కాదు, మరీ సప్పగా అయితే కూడా తినబుద్ధి కాదు. అందుకే ఉప్పుని అంటారు కదా, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటే, ఎంత మంచి కూర చెయ్యు ఉప్పు లేకపోతే దానికి అసలు టేస్టే లేదు అన్నట్టు అయిపోతుంది. ఇక ఇట్లా ఒక 2 నిమిషాలు ఇట్లా కలిపేసేసి ఇప్పుడు దీన్ని నేను సిమ్లో పెట్టేసి దీని మీద లిడ్ పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తాను. అయిపోయింది, చూద్దాం ఎట్లా ఉడికిందో. మంచి కుక్ అయిపోయింది. ఇట్లా ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తాను, కట్ చేసి పెట్టుకున్నవి లాస్ట్లో వేస్తాను, బాగుంటుంది టేస్ట్. మళ్ళీ ఇంకొకటి కొత్తిమీర, కరివేపాకు. ఒకవేళ కారం కావాలనుకునే వాళ్ళు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే నేను ఈ పచ్చిమిరపకాయలతోటే సరిపెట్టేసుకుంటున్నా కారాన్ని. చాలా ఎక్కువ కారం అయితే ఇంకా వద్దు, అందుకని.
సో ఇది ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు రైస్ వేసేద్దాం. పొద్దున్న ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది, అది వేసేస్తున్నాను. అది వేసేసి ఒక 2 నిమిషాలు సిమ్లోనే పెట్టి బాగా కలిపేసుకోవాలి. ఈ పచ్చిమిరకాయలు ఇట్లా కనిపించద్దు అనుకునే వాళ్ళు మనము పుదీనా టమాటో గ్రైండర్లో వేసుకుంటాం కదా, మిక్సీ చేసుకుంటాం కదా, అప్పుడే ఆ పచ్చిమిరకాయలు కూడా గ్రైండ్ చేసేసుకుంటే మనకి తగలవు. నాకు ఇట్లాగే ఇష్టమని ఇట్లా వేసుకుంటారు. మన ఆప్షనల్ అనమాట, మనం ఎట్లా అయినా వేసుకోవచ్చు టేస్ట్ బట్టి. సో బాగా కలిపేసుకొని చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే. చాలా అంటే చాలా మంచిగా మనం ఈవినింగ్ టైంలో కానీ ఏం కర్రీ చేసుకోలేకపోతున్నాము, పొద్దున్న రైస్ ఉండిపోయిందంటే నైట్ టైంలో కూడా ఇట్లా చేసుకొని వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటుంది. దీని పక్కన ఒకటి ఏదైనా జ్యూస్, ఇంట్లో ఏదైనా ఫ్రూట్ ఉంటే ఒక జ్యూస్ చేసుకొని తినేసిన తర్వాత తినుకుంటా జ్యూస్ తాగేస్తే భలే ఉంటుంది. ఇక ఆ రోజు నైట్ పండగే, ఇక ఆ రోజుకి ఇక పండగే మనం, ఇంకా అంత టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్లేట్లకు వేసేసుకుందామండి. ఒక 2 నిమిషాలు సిమ్లోనే ఉంచి మూత పెడితే దానికి ఉన్న ఫ్లేవర్స్ అన్నీ రైస్కి అంటేసుకుంటుంది చక్కగా. ఒక 10 మినిట్స్ మూత పెడదాం. దాని తర్వాత మనము సర్వ్ చేసుకొని తినేద్దాం వేడివేడిగా. వేడివేడిగా రైస్ పెట్టేసుకున్నాను. పొగలు వెళ్తుంది, కనిపిస్తుందా? పొగలు వెళ్తుంది వేడివేడిగా, చాలా చక్కగా ఉంటుంది. వేడివేడిగా తినేయచ్చు, చలికాలం చాలా బాగుంటుంది. మస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, మంచిగా పిల్లలు కూడా ఈజీగా తింటారు. మధ్యలో పడేరు మస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఓకే, బాయ్. మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి కానీ మంచి ఇట్లా ఇన్స్టెంట్ ఫుడ్స్ కానీ మళ్ళీ తీసుకొస్తాను. అప్పటి వరకు ఇది ఎంజాయ్ చేసుకుంటే తినేస్తా. బాయ్.